హలో గాయ్స్, ఈ వీడియోలో ఎండు మిరపకాయల పప్పు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఈ రెసిపీ కోసం ఒక ప్లేట్లో ఎండు మిరపకాయలు, కట్ చేసుకున్న టొమాటో ఒకటి, ఇది వడియం అంటారండి, ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే పర్లేదు. ఒక స్పూన్ ధనియాలు అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి, 2 రెమ్మల కరివేపాకు అండ్ కొన్ని తెల్లగడ్డలు. అలాగే ఒక కప్పు కందిపప్పు, ఒక స్పూన్ మెంతులు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి హీట్ అయ్యాక మిరపకాయలు మెంతులు వేసి ఫ్రై చేసుకొని వడియంని నలిపి వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక ధనియాలు తెల్లగడ్డలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మెత్తగా అయ్యాక ఒక కప్పు కందిపప్పు వేసుకొని బాగా కలపాలి, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా. పప్పు గోల్డెన్ కలర్ రాగానే కట్ చేసిన టమాటోలు వేసి బాగా కలపాలి. టమాటాలు మెత్తగా అయ్యే వరకు కుక్ చేసి వాటర్ పోసుకొని కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 4 విజిల్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తెరిచి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, రాళ్ళ ఉప్పు, పసుపు వేసుకొని బాగా కలిపి 5 మినిట్స్ వదిలేయాలలా. తరువాత వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకొని ఫస్ట్ మిరపకాయలు, చింతపండు వేసుకొని పప్పు గుదితో పాముకోవాలి. మిరపకాయలు నలిగినాక ఉడకబెట్టిన పప్పు అందులో వేసి పాముకొని పప్పు ఉడకబెట్టిన నీళ్ళు అందులో పోసుకోవాలి. అంతే అండి, రాయలసీమ స్టైల్ ఎండుమిరపకాయల పప్పు రెడీ. టేస్ట్ అయితే కారంగా పుల్లగా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.